సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ టార్గెట్ పాన్ వరల్డ్ హిట్ కాదు. పాన్ ఇండియా గేట్లను బాహుబలితో బద్దలు కొట్టిన రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ అడ్డుగోడల్ని ఎస్ఎస్ఎంబి 29తో కూల్చిపోతున్నాడని అంటున్నారు. కానీ రాజమౌళి టార్గెట్ మాత్రం నిజంగా అది కాదు. 10,000 కోట్లు, అందులో ఒక 1,000 కోట్లు మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇప్పటి వరకు 2,000 కోట్లే మన రేంజ్ అని దంగల్తో ప్రూవ్ అయింది. బాహుబలి 2, పుష్ప 2 కూడా 1,800 కోట్ల నుంచి 1,850 కోట్ల వరకు రాబట్టాయి. ఇది మన ఇండియన్ సినిమా రియాలిటీ. కానీ ఫ్యాంటసీని నమ్ముకున్న రాజమౌళి రియాలిటీకి ఎప్పుడూ తలవంచడు. అందుకే 10,000 కోట్లకు పడగలెత్తాలనుకుంటున్నాడు. అందులో ఒక 1,000 కోట్ల ఓపెనింగ్స్ కోసం మైండ్ బ్లాంక్ చేసే స్కెచ్ వేశాడు. అది సాధ్యమయ్యేలానే కనిపిస్తోంది. అసలే బాహుబలితో ఎవరు క్రియేట్ చేయలేని సినీ సునామీని తీసుకొచ్చిన తను ఇప్పుడు 1,000 కోట్ల ఓపెనింగ్స్, 10,000 కోట్ల వసూళ్లతో ఏదో మ్యాజిక్ చేయాలనుకుంటున్నాడా? షూటింగ్కి ముందే ఈ నెంబర్ గేమ్లో గెలుపు సాధ్యమా? ఇది స్ట్రాటజీనా లేదంటే అత్యాస? టేక్ ఎ లుక్. ఒక ఇండియన్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే 1,000 కోట్లు రాబడితే అది సెన్సేషనే కాదు, అదో హిస్టరీగా మారిపోతుంది. ఇంతవరకు జరగలేదు. కానీ బాహుబలి 1, 2తో ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి మాత్రం ఇది జరిగేలా చేస్తున్నాడు. ఏదో ఊహాగానాలు, రూమర్లు కాకుండా తన మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవన్నీ నిజం చేయబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ బడ్జెట్ 1,000 కోట్లు. ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కే మొదటి ఇండియన్ సినిమా ఇదే. అలానే రాజమౌళి ప్లానింగ్ వర్కౌట్ అయితే ఆ మొత్తాన్ని ఫస్ట్ ఓపెనింగ్ డే రోజే రాబట్టిన సినిమా కూడా ఇదే అయ్యే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న హీరో కాదు. వరల్డ్ మార్కెట్ని శాసించే ఇమేజ్ ఇంకా రాలేదు. అయినా తన ఎస్ఎస్ఎంబి 29వ మూవీ 10,000 కోట్లు రాబట్టేందుకు 99% ఛాన్స్ ఉంది. అందుకు రాజమౌళి ప్లానింగ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. మొన్నటి వరకు 55,000 థియేటర్స్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ అనేది ప్రచారం మాత్రమే. కానీ హాలీవుడ్ బ్యానర్లు, డిస్ట్రిబ్యూషన్లు ఆరితేరిన డ్రీమ్ వర్క్స్, కొలంబియాతో పాటు యూనివర్సల్ పిక్చర్స్ రాజమౌళి ప్రాజెక్టుకి గంపగుత్తగా సాలిడ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లో వాటాల పద్ధతిలో అగ్రిమెంట్లు కూడా జరిగాయని తెలుస్తుంది. ఇలాంటి అగ్రిమెంట్లన్నీ అయ్యాకే ఇంటర్నేషనల్ మీడియా ముందు చెప్పడానికి హాలీవుడ్ రేంజ్ బ్యానర్లు, టెక్నీషియన్స్ లాంటి కంటెంట్ ఉంటుంది. అందుకే అన్ని అగ్రిమెంట్స్ అయ్యాకే ఇంటర్నేషనల్ మీడియా ముందుకు ఫిలిం టీం వస్తుందట. సో ప్రపంచవ్యాప్తంగా ఎస్ఎస్ఎంబి 29 మూవీ 55,000 థియేటర్స్లో రిలీజ్ అయితే మొదటి ఆటకి ఎంతొస్తాయో ఊహిస్తేనే మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. 55,000 థియేటర్స్లో యావరేజ్గా 400 సీట్లు లెక్కేసినా మొత్తం థియేటర్స్లో సీట్లు 2,20,00,000 సీట్ల లెక్కలోకి వస్తున్నాయి. టికెట్ని 300 రూపాయల చొప్పున యావరేజ్గా లెక్కేస్తే మొదటి ఆటకే 600 కోట్ల వసూళ్లు వస్తున్నాయి. అంటే రోజుకి 4 షోల చొప్పున చూసినా 2,400 కోట్లు కేవలం మొదటి రోజు ఓపెనింగ్స్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లెక్కన దంగల్ 2,000 కోట్ల రికార్డుని కేవలం మొదటి రోజు ఓపెనింగ్స్తోనే ఎస్ఎస్ఎంబి 29 మూవీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. కానీ కనిష్టంగా వసూళ్లని 1,000 కోట్లు లెక్కేసినా 10 రోజుల్లో 10,000 కోట్లు పెద్ద కష్టమైన నెంబరేం కాదు. మరి 20,000 కోట్లు, 30,000 కోట్లు వస్తాయని అంచనా వేయలేం. దానికి సినిమాలో కంటెంట్ కావాలి. ఆ రేంజ్లో వరల్డ్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చితే 30,000 కోట్ల నెంబర్ కూడా కష్టం కాదు. ఎలా చూసినా కంటెంట్ ఎలా ఉన్నా మొదటి రోజు 1,000 కోట్లు, మొదటి వారంలో 10,000 కోట్లు కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ, కంటెంట్ బేస్ చేసుకునే రాబట్టేలా ప్లానింగ్ జరిగిపోతుంది. ఇక కంటెంట్ బాగుంటే వసూళ్ల సునామీ నెక్స్ట్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది.